బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పద్మ అవార్డులపై నటుడు నరేష్ హాట్ కామెంట్స్ చేశారు. మా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలంటున్నారు నరేష్. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయ నిర్మలాంటి అని చెప్పుకొచ్చారు. అమ్మకు అవార్డు రావాలని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేశా అంటూ చెప్పుకొచ్చారు. అయినా అమ్మకు అవార్డు రావడం బాధాకరం అంటూ చెప్పారు నరేష్. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇటు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. టాలీవుడ్లో ఎంతోమంది పద్మ అవార్డులకు అర్హత కలిగి ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన తెలుగు వాళ్లకు అవార్డులు రావాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు నరేష్. నిరాహార దీక్ష చేస్తున్నా తప్పులేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకు నరేష్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. Many great people who have not received Padma. మా మదర్ అనేది పక్కన పెట్టేస్తే తెలుగు మహిళగా షీ ఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 46 ఫిలిమ్స్ అండి. ఇది నేను కొంత బాధతో కొంత ఆగ్రహంతో చెప్తున్నాను. ఆమె ఉన్నప్పుడే ఆమె దాని గురించి ఏమి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి. నేను చేశాను, బట్ నో ఫ్రూట్. ఫర్గెట్ దట్ షీఈ్ ద గ్రేట్ యాక్ట్రెస్. ఒక మహిళ, భారతీయ, ఒక తెలుగు మహిళ. అప్పుడు కేసీఆర్ గారు దానికి రికమెండేషన్ కూడా పంపించారు, ఆయన చేతుల మీద పంపించారు ఢిల్లీకి. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు I have seen there are many unseen forces working towards their own goals అండి. I don't want to go beyond this. ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు, కోటి మొక్కలు నాటారా వాళ్ళకి ఇస్తున్నారు, అలాగే ఇస్తున్నారండి. ఇప్పటికీ హోప్ ఉంది, బట్ ఒక డిజల్యూషన్మెంట్ కూడా ఉంది. ఇంత అవసరమా అని. ఖచ్చితంగా ఆ టైం వస్తుందండి. తెలుగు వాళ్ళు మనం అందరం కూడా మీ మీడియా సహకారంతో ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ ఫర్ హర్. ఐ విల్. రామారావు గారు కాదు, చనిపోయిన తర్వాత వచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఇంతవరకు రాలేదు. అసలు తెలుగుకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి, మద్రాసి అని మర్చిపోయి తెలుగు అని గుర్తుపెట్టుకునే వ్యక్తికి భారతరత్న రాలేదు నాకు తెలిసి ఇఫ్ ఐ రైట్, రాలేదండి. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్. వై ఐఎమ్ టాకింగ్ దిస్ ఇస్ ఇట్స్ అ గుడ్ స్టేజ్ టు టాక్. దే ఆర్ ఆల్ ఫిల్మ్ పీపుల్ హియర్, వి ఆర్ ఆల్ ఫిల్మ్ మీడియా హియర్. అలాగా దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ అండి. పోస్టుమస్గా కనీసం ఇప్పుడు కూడా ఇట్స్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్. ఆన్ దిస్ స్టేజ్ I beg you, not for my mother, but for the true soldiers, unsung soldiers అనొచ్చు వీళ్ళందరినీ కూడా. స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లెట్ us campaign. I will definitely campaign this year. I will take it up. Let us see how far we go. నిరాహార దీక్ష కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు. రైట్, అది నిరాహార దీక్షకు కూర్చున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు నరేష్. మరి ముఖ్యంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిందే, అలాగే పద్మ పురస్కారాన్ని, పద్మ అవార్డుని విజయనగరంకి ఇవ్వాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి కలిసే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనేది చెప్పుకోవాలి. నరేష్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నిరాహార దీక్షకు దిగబోతున్నారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడే ప్రయత్నాలు చేయబోతున్నారా? యాక్టర్ నరేష్ ఈరోజు చేసిన కామెంట్స్ అయితే కొంత సంచలనము అలాగే ఆసక్తిని రేపాయని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులు పద్మ అవార్డులకు నోచుకోవటం లేదు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉండి కూడా వాళ్ళని ఆ పద్మ అవార్డులు వరించడం లేదు అంటూ ఆయన ఆవేదన చెందారు. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పటికి చాలా సార్లు చాలా మంది దానిపై డిమాండ్ చేసినప్పటికి కూడా అది ఎందుకో ఇంతవరకు కూడా ముందుకు వెళ్ళలేదు. అలాగే దానిపై ఎవరు స్పందించని పరిస్థితి ఉంది. అలాగే నరేష్ వాళ్ళ తల్లిగారు విజయ నిర్మలకు
పద్మ అవార్డు ఇవ్వాలి అని చాలా ప్రయత్నం చేశారు. ఆమె ప్రపంచంలోనే దాదాపుగా 46 సినిమాలకు డైరెక్షన్ చేసిన ఒక లేడీ డైరెక్టర్ గా ఒక రికార్డు, గిన్నీస్ రికార్డ్ అయితే విజయ నిర్మల పేరు మీద ఉంది. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు రాకపోవటం శోచనీయం అంటూ చాలా ఆవేదన చెందాడని చెప్పాలి నరేష్. ఈ పద్మ అవార్డుల విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని ఎంతో మందికి చాలా అన్యాయం జరుగుతోంది. దానిపై చాలా నేను ట్రై చేశాను కేంద్రం లెవెల్లో, అయినా వర్కౌట్ అవ్వట్లేదు. దీనిపై మనం దృష్టి పెట్టాలి, దృష్టి సారించాలి. దానికి నిరాహార దీక్షకు కూర్చోవటానికైనా నేను సిద్ధం అంటూ ఆయన చెప్పటం చిత్ర పరిశ్రమను కూడా ఒకసారి ఆలోచింప చేసేలాగా ఉంది సచిన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి ఎవరైనా దిగ్గజాలు ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోందా? వాళ్ళు మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక రియాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అది కనెక్టివిటీగా ఇండస్ట్రీ నుంచి రియాక్షన్స్ రావడం అని సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సో నరేష్ లాంటి నటుడు ఈ నేపథ్యంలో ఇటువంటి కామెంట్స్ చేయడం, ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయా? రేపు మాపై రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా పరిశ్రమ నుంచి కూడా గతంలో ఎన్నోసార్లు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి అనే డిమాండ్ అయితే వచ్చినప్పటికీ కూడా చిత్ర పరిశ్రమలో చాలా మందికి అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం ఎవరికి వాళ్ళు మనసులో అనుకోవటం, సన్నిహితుల దగ్గర చెప్పుకోవటం తప్పితే బహిరంగంగా ఆ వ్యాఖ్యలు చేయటం అనేది చేయలేదని చెప్పుకోవాలి. చాలా మంది ఇప్పటికీ పద్మ అవార్డుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నటులు ఉన్నారు, అలాగే దర్శకులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ పద్మ అవార్డులు అయితే భరించట్లేదని చెప్పాలి. వాళ్ళని బహుశా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కేంద్రానికి సిఫారసు చేయట్లేదో, లేదా కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ యోగ్యతని అంగీకరించట్లేదో అనేది కూడా ఒక చర్చ అయితే ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అనేది గత ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడానికి అభ్యంతరం ఉండదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా కేంద్రానికి సిఫారసు చేసే అవకాశం అయితే ఉంది. సో దీనిపై ఇటు ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక కేంద్రానికి సిఫారసు చేస్తే అది ఒక మంచి పరిణామం చెప్పుకోవాలి. కాకపోతే పరిశ్రమ నుంచి మాత్రం చాలా మంది దీనిపై కొంత మదన పడుతున్నారని చెప్పాలి. బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే మరలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపై ఎవరు వ్యాఖ్యానించే పరిస్థితి అయితే లేదు సచిన్. రైట్ రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. పద్మ అవార్డులపై నటుడు నరేష్ హాట్ కామెంట్స్ చేశారు. మా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయ నిర్మల అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అమ్మకు అవార్డు రావాలని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశాను, అయినా అమ్మకు అవార్డు రాకపోవడం బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ కూడా డిమాండ్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఆయన టాలీవుడ్లో ఎంతో మంది పద్మ అవార్డులకు అర్హత కలిగి ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన తెలుగు వాళ్లకు అవార్డులు రావాలని కోరుతూ నిరాహార దీక్ష చేసినా తప్పులేదంటూ కూడా నరేష్ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. నరేష్ అంశానికి సంబంధించి నరేష్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా? ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి.